రామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్. నవంబర్ 1888లో బ్రహ్మానంద స్వామి కొంతకాలము పాటు పూరీ క్షేత్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత 1889 ప్రథమ భాగంలో శ్రీరామకృష్ణ శారదామాతల జన్మస్థలాలు కామర్పకూరు, జయరాంభట్టి సందర్శించారు. డిసెంబర్ 1889లో బ్రహ్మానంద స్వామి భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో ఒంటరిగా తీవ్ర సాధన, తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రీ శారదామాత, వివేకానంద స్వాముల అనుమతి కూడా వారికి లభించింది. కానీ వారి ఆరోగ్య సంరక్షణకు వారితో పాటు సుబోధానంద స్వామిని కూడా తీసుకొని వెళ్ళమన్నారు. బ్రహ్మానంద స్వామి, సుబోధానంద స్వామి మొదట దేవఘర్ మీదుగా వారణాసి చేరుకొని అక్కడ ఒక నెల రోజులు ఉన్నారు. వారణాసి నుండి నర్మదా నది తీరాన గల ఓంకార్నాథ్ చేరుకున్నారు. అక్కడ బ్రహ్మానంద స్వామి పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని మరిచి 6 రోజులు నిరంతరంగా సమాధి స్థితిలో ఉండిపోయారు. ఓంకార్నాథ్ తర్వాత వారు గోదావరి తీరాన శ్రీరామచంద్రుని జీవితాన్ని సంబంధించిన ముఖ్య ప్రదేశమైన పంచవటి సందర్శించారు. ఆ తర్వాత బొంబాయి చేరుకొని అక్కడ నుండి స్టీమర్ ద్వారా శ్రీకృష్ణ జీవిత ముఖ్య లీలాక్షేత్రమైన ద్వారక సందర్శించారు. వారు ఇంకా బెట్ ద్వారక, పోర్బందర్, జున్గఢ్, గిర్నార్, అహ్మదాబాద్, పుష్కర్ సందర్శించారు. బ్రహ్మానంద స్వామి సాధారణ యాత్రికుడు కాదు. ఆయన పుణ్యస్థలాలలో క్షేత్రపాలకులైన దేవి దేవతలను ఆయన ప్రత్యక్షంగా దర్శించగలిగేవారు. ఆ తర్వాత ఆయన అన్నారు, అత్యున్నత పారలౌకిక అనుభూతి ఆయన నిర్వికల్ప సమాధి తదుపరే పారమార్థిక జీవనం ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుని బాల్య లీలాక్షేత్రమైన బృందావనాన్ని 1890 ఫిబ్రవరిలో బ్రహ్మానంద స్వామి, సుబోధానంద స్వామి చేరుకున్నారు. ఇక్కడ వారు భిక్షపై జీవిస్తూ తీవ్ర సాధనలు గావించారు. తన ఆధ్యాత్మిక పోరాటాన్ని వర్ణిస్తూ 1890 మార్చి 29న బ్రహ్మానంద స్వామి బలరాం బోస్తో ఈ విధంగా జాబు రాశారు. భగవంతుని దివ్యలీలలనెవరు అర్థం చేసుకోగలరు? తన కర్మానుసారము మానవులు ఆనందాన్ని, దుఃఖాన్ని పొందుతారు. జ్ఞాని కానీ, అజ్ఞాని కానీ, మంచివాడు కానీ, చెడ్డవాడు కానీ, ప్రతి మానవుడి విషయంలోనూ ఇది సత్యము. అనంతరాయంగా శాంతి, ఆనందాలను పొందేవాడు ప్రపంచంలో నిజానికి చాలా అరుదు. కోరికల జాలం నుండి ముక్తుడైన వాడు ధన్యుడు. అతడు శాంతి రాజ్యంలో నివసిస్తాడు. ఈ ప్రపంచంలో ఆనందం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉన్నది. అధిక జనులు దుఃఖమందే ఉంటారు. దేవుడు కరుణామయుడే అయితే ఆయన బిడ్డలు ఎందుకింత బాధపడాలి? ఈ రహస్యాన్ని సమాధానం భగవంతుడికే తెలియాలి కానీ సాధారణ మానవులకు తెలియదు. జై శ్రీరామకృష్ణ.